మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్కు ఈ శాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2014 వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు. అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి, ఆ తర్వాత పివి నరసింహారావు గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలాంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే 2014లో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీలుకు. ఎందుకని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా? విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం సాధ్యం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ను క్రమేణా సైలెంట్ కిల్లింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీలుకు అన్యాయమే చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీలుకు లోటు కలిగితే 2000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా 4000 మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు. ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు 7500 మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి, వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి, ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే. ఈ ఆపరేషన్కి పేరు